నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం. నేను ఈరోజు మిల్ మేకర్ టమాటో మసాలా కర్రీ చెప్పబోతున్నాను. ముందుగా పెద్ద సైజ్ మిల్ మేకర్ తీసుకున్నాను. అందులో వాటర్ పోసుకొని బాగా ఉడికించుకున్నాను అనమాట. అవి కొంచెం సైజ్ పెరిగేదాకా అందులో వాటర్ తీసేసాను, పక్క పెట్టేసేసి. తర్వాత స్టవ్ మీద కడాయి ఒకటి పెట్టుకొని అందులో నూనె వేసుకున్నాను. నూనె వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న వాటితోనే కర్రీని చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా, చాలా సులభంగా. అవి పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసాను, చూపిస్తున్న విధంగా. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అది ఎలాగైనా మగ్గించుకోవచ్చు. మీరు ప్లేట్ పెట్టైనా మగ్గించుకోవచ్చు, ప్లేట్ తీసైనా మగ్గించుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే ఏ కర్రీ కన్నా టేస్ట్ ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, చూపిస్తున్న విధంగా. తర్వాత దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. అందులో నూనె తేలుతున్నట్టుగా, అంటే అప్పుడు ఫ్రై అయినట్టు అర్థం చేసుకోవాలి. తర్వాత కడాయిలో మనం మిల్ మేకర్ని ఉడకబెట్టుకున్నాం కదా, అందులో మొత్తం మిల్ మేకర్ని మొత్తం ప్రెస్ చేసి వాటర్ తీసుకోకూడదు. కొంచెం మిల్ మేకర్లో వాటర్ ఉంచే మనం కడాయిలో వేసుకోవాలి. ఎందుకంటే జ్యూస్ పట్టాలి కదా. మిల్ మేకర్ మొత్తం మనం ప్రెస్ చేసినప్పుడు అందులో వాటర్ పోయినప్పుడు మిల్ మేకర్కి ఏమీ పట్టదు, అది అలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం వాటర్ ఉండాలి మిల్ మేకర్లో. తర్వాత నేను కడాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్ కడాయిలో అది మిల్ మేకర్ వేసేసాను. మిల్ మేకర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి మళ్ళీ నేను అందులో కొంచెం బాయిల్ అవుతుంది వాటరు. తర్వాత చేసిన ప్రాసెస్ ఏంటంటే అందులో టమాటోస్ వేసుకున్నాను. టమాటోస్ వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకుని ఒక 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చేసిన ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తున్నాను. నేను గరం మసాలా వేసాను అనమాట మిల్ మేకర్ కర్రీలో. అసలు ఆ జ్యూస్ బాగా పట్టింది మిల్ మేకర్ కర్రీకి. నేను తర్వాత టేస్ట్ చేశాను, చాలా అద్భుతంగా వచ్చింది. నేను ఎప్పుడైనా లాస్ట్లోనే వేస్తాను కారము, మధ్యలో కూడా వేయను. ఎందుకంటే కర్రీకి కారం వేసినప్పుడు ఆ టేస్ట్ మారిపోతుంది. లాస్ట్లోనే వేసుకోవాలి కారం ఎప్పుడు. నేను ఎప్పుడు అలాగే వేస్తాను. కర్రీస్ అన్నీ చాలా బాగుంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చేసిన ప్రతి కర్రీ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మనం ఏ కర్రీ చేసినా ప్రాసెస్ తెలిసిందనుకోండి, కర్రీతో మనం ఒక ఆట ఆడుకోవచ్చు. ఎప్పుడైనా ప్రాసెస్లోనే చేసుకోవాలి కర్రీస్. ఉప్పు కారం అనేది కర్రీకి సరిపడా మనం వేస్తే కర్రీకి ఇంకా టేస్ట్ అనేది అసలు ఏ కర్రీకైనా వస్తుంది. తర్వాత లాస్ట్లో నేను కారం వేసుకున్నాను కదా, కారం వేసుకొని ఒక 10 మినిట్స్ అలా మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకున్నాను. అది మిల్ మేకర్లో కొంచెం వాటర్ ఉండాలని చెప్పాను కదా, అలాగే వాటర్ ఉంచుకొని బాయిల్ చేసుకోవాలి. అప్పుడు ఆ జ్యూస్ అంతా పట్టింది మిల్ మేకర్కి, మీరు చూస్తున్న విధంగా.